పవిత్రమైన గడియల్లో మనందరం ఉన్నాం. అందరూ చేతులు జోడించుకొని 1 నిమిషం పాటు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు ఈరోజు చాలా పవిత్రమైనది. ఈరోజే మన జీవితానికి పునాది. ఇదే మన విశ్వాసానికి పునాది. అలాంటి పరిశుద్ధమైన పవిత్రమైన గడియలో ఇక్కడున్న మనందరం ఇదిగో ప్రభుని సన్నిధానములో ఆయన పడిన పాటలన్నింటినీ ధ్యానిస్తున్నాము. యేసు ప్రభునితో పాటు అదే శ్రమలలో అదే బాధలలో మనము కూడా ఈ రోజంతా ఉండాలి. ఆయననే చూడాలి, ఆయననే ధ్యానించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉత్సాహంగా ఉండండి, అందరు గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైన శుక్రవారం ఈరోజు మనందరము యేసు ప్రభుని యొక్క శ్రమలన్నింటినీ ధ్యానిస్తున్నాము. 2000 సంవత్సరాల ముందు జరిగిన ఒక సంఘటన 2000 సంవత్సరాలుగా కథోలికులు, క్రైస్తవులు అందరూ ధ్యానింపజేస్తూ ఉన్నది, ఆలోచింపజేస్తూ ఉన్నది. ఎప్పుడో జరిగిన విషయాన్ని మనము ఇప్పుడు కూడా ధ్యానిస్తూ ఉన్నామంటే ఆ విషయంలో, ఆ సంఘటనలో ఎంత అర్థము ఉన్నదో, ఎంత పరమార్థము ఉన్నదో, ఎంతగా ఈ యొక్క సంఘటన మనుషులందరినీ, మానవులందరినీ ప్రభావితం చేసిందో ఈ సంఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో భూమండలం అంతా వెతికిన ఏ విషయము, ఏ సంఘటన ఇంతగా ప్రభావితం చేయలేదు. మహా అయితే సంవత్సరము, నెల, వారము, ఒక రోజుతో ముగిసిపోయింది. కానీ ఇది దేవాతి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక తనలో పుత్రత్వములో ఉన్న యేసు ప్రభుని ద్వారా నెరవేర్చి పాపములో ఉన్న మానవాళ్ళందరినీ ఇదిగో శిలువ మరణములో ఆ యేసు ప్రభునిలో కలుపుకోవడమే ఈ రోజు యొక్క అర్థము, పరమార్థము. మనం ఈరోజు పొద్దున్న అక్కడ నుండి మొదలుపెట్టి ఇక్కడ వరకు శిలువ మార్గంలో అందరము వచ్చి ఉన్నాము. శిలువ మార్గంలో 14 స్థలాలను ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. 14 చోట్ల 14 సంఘటనలను ఏ విధముగా ప్రభువు తాను శిలువ మోసుకుంటూ వస్తున్నప్పుడు జరిగిన విషయాలన్నిటినీ ఇంకొకసారి నెమరు వేశాం. మరి అదే 14 స్థలాలను మనము పరలోకానికి చేర్చే 14 మెట్లు, 14 స్టెప్స్ గా అనుకుంటే ఇదిగో ఈ 14 మెట్లు, ఈ 14 స్థలాలు యేసు ప్రభునితో కలిపి తండ్రి దేవుణ్ణి చేరుకోవడానికి ఇవే మనకు మార్గదర్శకాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనము. బైబిల్లో అందరూ బైబిల్ తీయండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనము. మైక్ లో చదివితే అందరికీ వినిపిస్తుంది, మైక్ లో చదవండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుని అనుసరించే ప్రతి ఒక్కరూ వాళ్ళు పరిత్యజించుకొని వాళ్ళకు వచ్చే సిలువలన్నిటినీ వాళ్ళు మోసుకొని యేసు ప్రభుని అనుసరించాలంట. ఇంకోటి మార్కు శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనం. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనం.
అంతటా యేసు జన సమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. యేసు వందనం, యేసు స్తోత్రం. ప్రతి మనిషి, ప్రతి మానవుడు యేసు ప్రభుని అనుసరించాలి అని అనుకుంటే సరిపోదు. యేసు ప్రభుని వెంబడించాలి అని అనుకుంటే సరిపోదు. దానికి బదులు అనుసరించాలనే మాటకు క్రియ కూడా యాడ్ చేయాలి. అంటే పని. అనుసరించాలి అనే మాట క్రియ రూపంలో చేసి చూపించాలి. ప్రభు కోరుకునేది అదే. మీకొచ్చే కష్టాలు, మీకొచ్చే బాధలు, వీటన్నిటిని భరించండి, భరిస్తూనే నన్ను అనుసరించండి అని ప్రభు ఒక ఆహ్వానాన్ని ఇచ్చారు. ఎందుకంటే అదే పరిస్థితి ఆయనకు కూడా 2000 సంవత్సరాల ముందు ఎదురయ్యింది. సిలువను మోసుకుని పోవడం అంటే అది చిన్న మాట కాదు, అది సామాన్యమైన మాట కాదు, చాలా గొప్ప విషయం. మామూలుగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఇక్కడ మనం పెట్టిన సిలువ, యేసు ప్రభు మోసిన సిలువ, యేసు ప్రభు మోయడానికి అసలు ఆస్కారమే లేదు, అవసరమే లేదు. ఎన్నో కోట సాక్ష్యాలు, దొంగ అబద్ధాలు ఆయన మీద చెప్పి ఆయనను మోసేలా చేశారు. మామూలుగా అయితే యోజన సమాజంలో దొంగతనాలు చేసిన వాళ్ళు, రాజులకు పెద్దలకు ఎదురు చెప్పు మాట్లాడే వాళ్ళు, దేశద్రోహులుగా, దైవదూషణం చేసేవారిగా పరిగణింపబడే వాళ్ళందరికీ వేసే శిక్ష సిలువ శిక్ష. అది సిలువ శాపానికి గుర్తు. అప్పట్లో ఆ శాపానికి గుర్తుని ఇప్పుడు ప్రభువు ఆశీర్వాదానికి గుర్తుగా ఆయన ఎక్కి మార్చాడు. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అది ఆయన యొక్క గొప్పతనం. అలాంటి సిలువను ఆయన ఎక్కి, ఇదిగో ఈ సిలువను చూచి మీరు బ్రతికిపోండి అని ప్రభువు మనందరికీ ఒక మార్గదర్శనాన్ని చూపించాడు. సహోదరి సహోదరులారా, అక్కడ నుండి ఇక్కడ వరకు చాలా మంది మనందరము ఆ 14 స్థలాలను ధ్యానించుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. ఒక్కొక్క స్థలము ఒక్కొక్క మెట్టుగా మనం ఒకసారి అనుకుంటే మన జీవితానికి ప్రతి స్థలం ఏం బోధిస్తుంది, ఏ అంశాన్ని మనకు నేర్పిస్తుంది అని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, మొట్టమొదటి స్థలం ఏంటి? యేసు ప్రభువునకు మరణ శిక్ష విధించుట మొదటి స్థలం. ఈ స్థలము లేదంటే ఈ మెట్టు ప్రభువునకు శిక్ష విధించింది. మనకు ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మనము చాలా సార్లు మనం చేయని పనులకు, మనకు రాకూడని శిక్షలు, రాకూడని పనిష్మెంట్స్, మనం అనుభవించకూడని బాధలు కొన్నిసార్లు మనకు తెలియకుండా మనకు వచ్చేస్తుంటాయి. నాకు రాకూడదే, నేను చేయలేదే అని మనం అనుకుంటుంటాం. కానీ ప్రభు విషయంలో కూడా జరిగింది అదే. ఆయన చేయని విషయాన్ని ఆయన మీద రుద్ది ఆయనతో సిలువ మోయించారు. మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు మనం చేయని పనులకు మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో ప్రభుని చూసుకోవాలి. ప్రభువా, మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా సిలువ మోసారు. ఇదిగో అదే విషయం, అదే సంఘటన నా జీవితంలో ఇప్పుడు జరుగుతుంది. ఇది నేను చేయలేదు, మీకు తెలుసు, నిజం తెలుసు, సమస్తమును ఎరిగిన తండ్రి మీరు. ఇదిగో ఈ శిక్షను లేదంటే ఈ బాధను నా నుండి తప్పించండి అని ఈ మొదటి స్థలం మనందరికీ నేర్పిస్తుంది. మనం చేయకూడని పనులకు మనం ఒకవేళ శిక్ష అనుభవించాల్సి వస్తే ప్రభుని చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ స్థలం, యేసునాథుడు సిలువను మోయిట. యేసు ప్రభువు సిలువను మోసి ఉన్నారు. మనము ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు కష్టాలు, బాధలు, ఇలాంటివి సమస్యలు ఎన్నో ఎదురవుతుంటాయి. ప్రతి కుటుంబంలో ఉన్నవే, ప్రతి జీవితంలో చూసినవే. ఎన్నో బాధలు పడుతుంటాం, ఎన్నో కష్టాలు పడుతుంటాం. ఇదిగో ఈ యొక్క మధ్య శరీరాన్ని, ఈ కుటుంబాన్ని, జీవితాన్ని, బ్రతుకుని ముందుకు సాగించడానికి మనము చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అయితే ప్రభువు ఏ విధంగా సిలువ మోసారో మనము కూడా ఈ కష్టాలు, ఈ బాధలు అనేవి కొంతకాలమే అని అనుకుంటూ ఆ బాధలను, ఆ కష్టాలను మోసుకుంటూ ప్రభువుతో పాటు మనము సాగినప్పుడు మనకి కూడా ఒక సమయం వచ్చేసరికి ఉపశమనాన్ని ఆ ప్రభువే దయచేస్తారు. ఇది రెండవ స్థలం, రెండవ మెట్టు. ఇక మూడవది, యేసునాథుడు మొదటిసారి సిలువ క్రింద బోర్ల పడుట.
ఎలా పడ్డారు? బోర్లా పడిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పడింది మనందరి కోసమే. ఈరోజు సమాజంలో ఉన్న మనందరము చాలా విషయాలకి పడిపోతుంటాం. ఎలాంటి విషయాలకి పడిపోతుంటాం? మనం అంటాం, ఫలానా వ్యక్తి మంచాన పడ్డాడు, ఫలానా వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, ఫలానా వ్యక్తి రోడ్డు మీద ఉన్నాడు, అక్కడ పడిపోయి ఇక్కడ పడిపోయాడు, ఆ విధంగా పడిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే, మనం చాలాసార్లు కొంతమందిని, ఇదిగో ఈయన జీవితంలో చాలా క్రిందకి పడిపోయాడు, కొన్ని కారణాల వల్ల, ఆయన చేసే కారణాలు, ఆయన చేసే క్రియలు ఆయనను కిందకి పడేస్తాయి అనేటువంటి ఆలోచన చాలాసార్లు మనందరం వ్యక్తపరుచున్నాం. అలాంటి సమయంలో మనం కూడా ప్రభువు పడిపోయి ఉండిపోలేదు, మళ్ళీ తిరిగి లేచారు. అదే విధంగా మనము కూడా ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి బాధ అయినా, హింస అయినా వాటిని భరిస్తూ పడిపోయిన మనము మళ్ళీ క్రీస్తు ప్రభువుని చూస్తూ ఆయనలాగే లేవాలి. అదే జీవితం, అదే జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 4వది, యేసునాథుడు తన దివ్య మాతకు ఎదురుపడుట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే కష్టాల జీవితము, ఇదే బాధల జీవితము, ఇబ్బందుల జీవితంలో మనకు ఒక తల్లిని ప్రభువు ఇస్తూ ఇస్తూ వెళ్ళిపోయాడు. ఇదిగో నీ కుమారుడు, నీ శిష్యుడు అని మనందరికీ ఆ తల్లిని ఇచ్చారు. ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగింతలు ఆ శిలువ మీద ప్రభు మనకి మరీ తల్లిని ఇచ్చి వెళ్ళిపోయారు. కష్టాలలో ఉన్న మనము, బాధలలో ఉన్న మనము, మనల్ని చూచి ఆ తల్లి ఊరుకోదు, మన చెంతకు వచ్చి మనకు ఏదో ఒక విధముగా సహాయం చేయాలని ఆ తల్లి ఎదురు చూస్తూనే ఉంటుంది. మనం చేయాల్సిందంతా ఆ తల్లిని అప్పుడప్పుడు, అమ్మా మా కుటుంబంలో ఉండు, మాతో పాటు ఉండు, నీ కుమారుడిని ఏ విధంగా నడిపి సాకి ముందుకు నడిపించావో మా కుటుంబాన్ని కూడా, మా బ్రతుకులను కూడా ముందుకు తీసుకువెళ్ళమ్మా అని అమ్మకు మనందరం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. ఇది ఎదురుపడట. అమ్మ ఎదురు పడిందంటే ఆ యొక్క పేగు బంధం మీ అందరికి తెలుసు. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. మనకు దెబ్బ తగిలిందంటే వెంటనే అమ్మా అని అంటాం. అలా మనకు మన జీవితాలు కూడా మన కోల్పోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు అదే మరీ తల్లిని మనందరం చూడాలి. మరీ తల్లి మనందరి దగ్గరకు వచ్చి సహాయం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక 5వది, యేసునాథుడు సిలువను మోయుటకు సిరేనియా సీమోను తోడ్పడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు పాపములో ఉన్నాడు, ఈ మానవుని రక్షించాలని దేవుడే మానవ రూపం ఎత్తి మనందరి దగ్గరకు వచ్చి మనకు సహాయాన్ని అందించాడు. ఆ దేవునికి ఒక మానవుడు సిరేనియా సీమోను తోడ్పడ్డాడు, సహాయపడ్డాడు. మన జీవితంలో కష్టాలు, బాధలు ఇవన్నీ పోవాలంటే మనంతట మనం పోగొట్టుకోలే. మనకి దేవుడి యొక్క సహాయం కావాలి. ఆయన సహాయం చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనవంతా చేయాల్సింది ఏంటంటే, ఇదిగో నా జీవితం అని ఆ ప్రభునికి చూపించగలగాలి. ప్రభువు సహాయాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి, చూపించుకోగలగాలి. అప్పుడే సిరేనియా సీమోనుడు దేవునికి తోడ్పడినట్టు మనము మన కష్టాలను పోగొట్టుకోవడానికి దేవునికి సహాయపడినట్టు ఉంటుంది. అప్పుడు ఆ ప్రభువు మనతో పాటు మనలో ఉన్న ఆ బాధని, ఆ హింసని, ఆ ఇబ్బందులన్నిటినీ ఆయన తీసివేయగలరు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక 6వది, వెరోనికమ్మ యేసు ప్రభువుని దగ్గరకు వచ్చి ఆయన ముఖాన్ని తుడిచింది. వెరోనిక యేసు ప్రభుని దగ్గరకు వచ్చి ఆయన ముఖాన్ని తుడిచింది. మనం చాలాసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించాం. ఆ బాధలు మనకు మనమే అనుభవిస్తుంటాం. వీధుల్లో చాలా మంది ఉంటారు. ఎవరికైనా చెప్తే వాళ్ళు సహాయం చేయకపోయినా కనీసం మాట ద్వారా అయినా ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అని ఒక మాట సహాయం ఇస్తారు. కానీ కొంతమంది చెప్పం. అంటే చెప్తే ఏమనుకుంటారు, నన్ను చిన్నగా చూస్తారేమో, మా కుటుంబాన్ని చిన్నగా చూస్తారేమో, ఇదిగో మీరు పలానా విధంగా చేశారు కాబట్టి మీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అని నన్ను, నా కుటుంబాన్ని ఆడిపోసుకుంటారేమో అనే బాధలో ఉండి చాలాసార్లు మనం చెప్పాం. కానీ ప్రభు అంటుంది, ఇదిగో ఈవిడ ద్వారా మనం చెప్తున్న విషయము చెప్పాలి. వెరోనికమ్మలాగా సహాయపడటానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే సహాయపడతారు. ఎవరో రారు మన కోసం. కాకపోతే మనంతరం మనము ముందుకు వెళ్ళి, నాకు ఈ పలానా కష్టం ఉంది, ఏదైనా చెప్పగలరా, సహాయం చేయగలరా అని. చాలా మంది వచ్చి అంటుంటారు ఆ పని అయిపోయిన తర్వాత, అరే నాకు చెప్తే బాగుండేమో, డబ్బులే కదా నేను ఏర్పాటు చేసేవాడినిగా, స్కూల్ ఫీజే కదా నేను ఏర్పాటు చేసేవాడినిగా,
అప్పులే కదా నేను ఏర్పాటు చేసేవాడిగా అని చాలా మంది వస్తుంటారు. ఇదిగో వెరోనికమ్మ అలాగే వచ్చి ప్రభువుకి సహాయం అందించింది. ఆ ముఖం మీద ఉన్న రక్తాన్ని చెమటను ఆ వెరోనికమ్మ తుడిచింది. అలాగే మన సోదరులే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన కష్టాల్లోనూ బాధల్లోనూ పాలు పంచుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక 7వది, యేసునాథుడు రెండవసారి స్లేవ క్రింద బోర్లపడుట. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం అనేది ఒడిదుడుకులతో కూడుకున్నది. కష్టాలు బాధలు రెండూ ఉంటాయి. పడుతూ ఉంటాము, లేస్తూ ఉంటాం. అంతేగాని పడిపోయి అలా ఉండిపోకూడదు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పరిగెడుతూ 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 పడిపోతారు. అలా పడిపోయి ఉండడుగా, లేస్తాడు కదా. అదే విధంగా ప్రతి ఒక్కరము ఈ జీవితంలో, ఈ యొక్క ఇహలోక జీవితంలో ఎన్ని రకాలుగా పడిపోయినా అన్ని రకాలుగా ప్రతిసారి లేస్తూనే ఉండాలి. లేచిన ప్రతిసారి దేవుణ్ణి, ఆ సిలువను, ఆ సిలువ మీద వ్రలాడుతున్న యేసు ప్రభువును చూసి, ప్రభువా నీవు నాకు ఉన్నావు, నేను ఎన్నిసార్లు పడిపోయినా పర్లేదు, నీవు నా చెయ్యి పట్టి లేపి నన్ను ముందుకు నడిపిస్తావు అనే విశ్వాసము మనము వ్యక్తపరచగలగాలి. యేసువా వందనం, యేసువా స్తోత్రం. 8వది, యేసునాథుడు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి విషయాల్లో ఊరట చెప్పడం, బాధల్లో పాలు పంచుకోవడం అనేది కథోలికులకి, క్రైస్తవులకి మాత్రమే ఇది మనం చూడొచ్చు. మన జీవితాల్లో మాత్రమే ఉంటుంది. మిగతా జీవితాలలో చాలా తక్కువ చూస్తాం. మిగతా కుటుంబాల్లో చాలా తక్కువ చూస్తాం. కథోలికుడు, క్రైస్తవుడు అన్నవాడు ఒకరు కష్టంలో ఉంటే వెంటనే వెళ్ళి ఆదుకుంటారు. వెంటనే ఏం కష్టం వచ్చింది చెప్పండి అని మనం అడుగుతాం. చాలాసార్లు మీరు ఉన్నారు, మీ యొక్క సంఘాల్లో, మీ వీధుల్లో, మీ కుటుంబాల్లో ఈ యొక్క మాటను వినుంటారు. కష్టం వస్తే నాకు చెప్పాల్సింది కదా, నేను తీర్చుదును కదా అని. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఊరట చెప్పే వ్యక్తి, ఊరట చెప్పే వ్యక్తి. ఆయన డైరెక్ట్ గా వచ్చి మనకు ఊరట చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మన స్నేహితులతోనూ, మన మిత్రులతోనూ, మన శ్రేయోభిలాషులతోనూ, మన చుట్టాలతోనూ వాళ్ళ ద్వారా వచ్చి మనకు ఊరటనిస్తుంటారు. ఎటువంటి కష్టం వచ్చినా, పిల్లల విషయంలోనూ, చావుల విషయంలోనూ, కుటుంబంలో ఇటువంటి సమస్య వచ్చినా, ఇల్లు కట్టే విషయంలోనూ, ప్రతి విషయంలోనూ మనము ఒకవేళ బాధను అనుభవించుంటుంటే మన స్నేహితుల ద్వారా, మన ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా వచ్చి ఆయన మనకు ఊరటను ఇస్తూ ఉంటారు. అది మనం గమనించుకోవాలి. ప్రభువు వీళ్ళ ద్వారా వచ్చి నాకు ఊరట చెప్తున్నాడు అని. అదే ఈరోజు ప్రభువు ఇదిగో ఆయన దగ్గర పుణ్య స్త్రీలకు ఆయన ఊరట చెప్పారు. ఈరోజు మన సోదరుల ద్వారా, మన మిత్రుల ద్వారా మనకు మన కష్ట జీవితాలలో, మన బాధ జీవితాలలో ఆయన ఊరట చెప్తూ ఉన్నారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. 9వది, యేసునాథుడు 3వసారి మళ్ళీ శ్రమ కింద బోర్ల పడుట. ప్రియ సహోదరి సహోదరుల, దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. 3 సార్లు పడిపోయారు ప్రభు. మన జీవితాల్లో మనము అస్సలు పడిపోమా? అస్సలు పడిపోమా? పడిపోతాం కదా. దబుక్కుని పడడం కాదు, జీవితంలో పడిపోవడం. జీవితంలో పడిపోవడం. ఉదాహరణకు విద్యార్థులనే తీసుకుందాం. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. మళ్ళీ సప్లిమెంటరీ రాస్తామంటారు, డబ్బులు కట్టి రాస్తామంటారు. ఎందుకు? పాస్ అవుతాంలే అనే ఒక ఆలోచన, పాస్ అవుతాంలే అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇప్పుడు పడిపోయామంటే ఇక్కడ ఉండిపోవడం కాదు, మళ్ళీ దీని ద్వారా ప్రభు నాకు ఇంకేదో చెప్తున్నాడు అని లేచి పడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ లేవాలి. ఇలాగ లేచిన ప్రతిసారి మనకు ఒక అనుభవం వస్తూ ఉంది. అంటే ఇటువంటి సమస్య వచ్చినా ఈ విధంగా ఎదుర్కోవచ్చని ప్రభువు మనకి ఆ పరీక్షల ద్వారా, లేదంటే ఆ పాటుల ద్వారా మనకి చెప్తూ ఉన్నారు. మొత్తానికి మనం చేరుకునే గమ్యము ఎప్పటికైనా విజయమే, ఎప్పటికైనా విజయమే. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇక 10వది, యేసు ప్రభుని యొక్క వస్త్రములను ఒలుచుట. ఏ సహోదరి సహోదరులారా, ఇది మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే, యేసు ప్రభుని యొక్క వస్త్రాలను చీల్చారు. యేసు ప్రభు మీద ఉన్న బాడీ మీద ఉన్న వస్త్రము, మనం వేసుకునే ఈ వస్త్రాలు, ఈ బట్టలు కుట్టుకునే బట్టలు, రెడీమేడ్ బట్టలైనా, కుట్టుకిచ్చే బట్టలైనా, ఏదో ఒక విధముగా ఇంత దారమైన కుట్టు అనేది ఉంటుంది, స్టిచ్చింగ్ ఉంటుంది. యేసు ప్రభు బట్టలకి అలా లేవు. యేసు ప్రభునికి ఆయన జీవించిన జీవితకాలం అంతా
3 డ్రెస్సులు పెద్ద అయినప్పుడు 3 డ్రెస్సులు. గోనె పైనుండి కింద వరకు మేము వేసుకున్న అంగీలాగా పైనుండి కింద వరకు ఒకటే ఒక డ్రెస్, ఇలా వేస్తే మొత్తం కిందకు వచ్చేస్తుంది. అలాంటిది. దీనికోసం సైనికులు కొట్టుకున్నారు చింపుకోవడానికి, అంటే ఎవరికి వస్తుందా అని. ఒకటి ఒక్క స్టిచ్చింగ్, ఒక్క కుట్టు కూడా లేని వస్త్రము ప్రభునిది. ఆ ప్రభుని వస్త్రాలు తీసివేయుట, చించుట అనే విషయం మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే, మన బట్టలు చెప్పుకోవడం కాదు, మన బట్టలు ఎవరో లాగేయడం కాదు, మన వస్త్రాలను తీయడం కాదు. కానీ ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మనము కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ఏ విషయాలంటే చెడు విషయాలు. ఒకవేళ మనలో ఉండుంటే ఆ విషయాలను మనము ఏ విధంగా బట్టలు తీసివేశారో, బట్టలు తీసినంత సింపుల్ గా ఆ చెడు అలవాటుని కానీ మిగతా విషయాలు వగేరా ఏవైనా వాటిని తీసివేయగలగాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా 11వది, జేసునాథు స్వామి సిలువలో కొట్టబడుట. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. యేసు ప్రభువుని సిలువెక్కించి ఆ సిలువలో ప్రభువుని కొట్టి ఉన్నారు. మనము కూడా ఈ దైనందిన జీవితంలో, ఈ భూలోక జీవితంలో సిలువకు కొట్టబడాలి అంటే మనం కూడా రెండు కాళ్ళు చేతులు చాపి కొట్టబడడం కాదు, కానీ మనకునే అలవాట్లను, చెడు అలవాట్లను, వ్యసనాలను, వీటన్నిటినీ ఆ సిలువకు కొట్టేయాలి. ఆ సిలువకు కొట్టేయాలి. అప్పుడే మనము క్రీస్తు ప్రభువులా మారడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత 12వది, జేసునాథుడు సిలువలో మృతి పొందుట. క్రీస్తు ప్రభువు సిలువలో చనిపోయి ఉన్నారు. ఆయన సిలువలో మృతి పొందడం అంటే మనం ఒకవేళ మన జీవితానికి అన్వయించుకుంటే, ఈ జీవితంలో మనము శారీరకంగా చనిపోతాం, కానీ ఆత్మీయంగా బ్రతికి ఉండాలి. శారీరకంగా చనిపోతాం. మహా అయితే 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతాం, తర్వాత చనిపోతాం. ఈ జీవించిన జీవితం అంతా ప్రభునిలా మనము శారీరకంగా చనిపోయినా ఆయనలా ఆత్మీయంగా బ్రతికి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. శారీరకంగా చనిపోవాలి, ఆత్మీయంగా బ్రతికి ఉండాలి. ఆత్మీయంగా కానీ మనం చనిపోయామా, ఇంకా మనకి ఇచ్చిన జీవితానికి అర్థమే లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 13వది, జేసునాథుడు సిలువ నుండి దింపబడుట. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇదిగో ఈ యొక్క శరీరంలోను ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు, కొన్ని చెడ్డ అలవాట్లు రెండు ఉంటాయి. ఏ విధంగా ప్రభువు దింపబడ్డాడో మన శరీరంలో ఉన్న ఈ చెడు అలవాట్లను మనము కూడా దించాలి కానీ పెంచుకోకూడదు. మనకున్న చెడు అలవాట్లను, చెడు ఆలోచనలను, చెడు తలంపులను, వీటన్నిటిని ప్రభువు దింపబడినట్లే మనము కూడా ఇదిగో ఈ శరీరం నుండి వాటిని దింపేసుకోవాలి, వాటిని తుడి చేసుకోవాలి, అంతేగాని పెంచుకోకూడదు. ఇది ఈ యొక్క స్థలం మనకి ఇస్తున్న అంశం. ఇంకా చివరిగా జేసునాథుని శరీరము సమాధిలో ఉంచుట. ప్రభువు సమాధిలోనికి వెళ్ళారు. మనకి ఎలా అర్థమవుతుందంటే, మన జీవితానికి అన్వయించుకోవచ్చు అంటే, మన జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల బాధలు, అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల అలవాట్లు ఏవైతే దేవునికి ఇష్టము లేవో వాటన్నిటినీ సమాధి చేయగలగాలి. అది మన వల్లే అవుతుంది. మనిషిగా మనం ముందు పూనుకొని వాటిని సమాధి చేయాలి. ప్రభుని సమాధి ఏ విధంగా సమాధిలో పెట్టారో మనం కూడా మన జీవితంలో ఉన్న ఇటువంటి అలవాట్లను, ఇటువంటి అంశాలన్నిటినీ సమాధి చేసుకొని పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక కొత్త అంశాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మనలాగే 40 రోజులు యేసు ప్రభు కూడా ఉపవాసము చేశారా చేయలేదా? 40 రోజులు ఉపవాసం చేశారు. నిన్న మాత్రమే మీరు చేశారండి? మీరు చేశారా? విభూతి బుధవారం రోజు ఫాదర్ గారు చెప్పారు, ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలని. ప్రార్థనలు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఉపవాసం చేశారా లేదా? కనీసం శుక్రవారాన్ని చేశారా? పోనీ ఈరోజు చేస్తారా? చేయరా?
ఇప్పుడు ఇద్దరు ముగ్గురే మాట్లాడుతున్నారు కదా, మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే చెయ్యమో అని డైరెక్ట్ చెప్పేస్తానన్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తనం చేయుదుగాక అని మనకు కట్టడ ఇవ్వబడింది. పాప సంకీర్తనం చేశారండి. ఇక్కడ ఫాదర్ గారు వచ్చి గంటలు గంటలు కూర్చున్నారు. ఎంతమంది చేశారు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, జవాబు ఇవ్వండి. ప్రియ సహోదరి సహోదరులారా, 40 రోజులు మనము క్రీస్తు ప్రభువులాగే ఇదిగో ఈ పాటలన్నింటినీ ఈ సిలువని ధ్యానించుకుంటూ ముందుకు వచ్చాం. ప్రభువు కూడా 40 రోజులు ఏమీ తినలేదు, కానీ మనం తినేసాం. ప్రభువు ఏం తినలేదు. 40 రోజులు మొదలవ్వక ముందు యేసు ప్రభువు యొక్క ఈ శరీరము, ఆ బాడీ అంతా 85 కేజీలు. ఎన్ని కేజీలు? 85 కేజీలు. ఈ 40 రోజుల తర్వాత ఆయన శరీరము 73కి వచ్చింది. ఎన్ని? 73కి వచ్చింది. అంటే ఎంతగా తినలేదు, ఇక మీ ఊహలకే వదిలేస్తున్నాను. 40 రోజులు ముందు 85 కేజీలు ఉన్న వ్యక్తి తర్వాత 73కి పడిపోయారు. అటువంటి వ్యక్తితో ఇదిగో ఈ ఘోరమైన కఠినమైన సిలువను మోయించున్నారు. ఇదిగో యేసు ప్రభువు 5 అడుగుల 11 ఇంచుల మనిషి. 5 అడుగుల 11 ఇంచులు ఉంటారు యేసు ప్రభు. ఇటువంటి వ్యక్తితో సిలువను మోయించారు. ఆ మోయించిన సిలువ బరువు, ఆ సిలువ యొక్క బరువు ఒకసారి కొలిస్తే దాన్ని 150 కేజీలు వచ్చింది. ఎన్ని కేజీలు? 150 కేజీలు. ఆ బరువుని ఈ 5 అడుగుల 11 ఇంచుల మనిషి, 75 కేజీలు ఉన్న మనిషి మోసాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ సిలువ ఎత్తు నిలువుగా 15, అడ్డగా 8 అడుగులు. నిలువుగా 15 అడుగులు ఉంటుంది, అడ్డగా అయితే 8 అడుగులు ఉంటుంది. ఎంత కష్టం! మనం మొయ్యగలమా? మీరు ఎంతమంది 75 కేజీలు ఉన్నారు ఒకసారి మీరే చూసుకో. ఎంతమంది ఉపవాసాలు చేశారో మీరే ఆలోచించుకోండి. ఇది మనందరి కోసం జరిగిన ఒక యాగము, ఒక బలి. ప్రభునికి కొట్టిన మేకులు, 2 చేతులకి కొట్టిన మేకులు 3/4 అని అంటారు. అంత పెద్ద పెద్ద మేకులు. ఒక్కొక్క మేకు కాళ్ళకి 2 చేతులకి పుట్టిన మేకులు 3/4 ఉంటాయి. ఒక్కొక్క మేకు పొడవు 8 ఇంచులు ఉంటుంది. ఒక్కొక్క మేకు పొడవు 8 ఇంచులు. అలాంటి ఇంచుల మేకులను ఇదిగో 2 చేతుల ఈ మధ్యలోకి, తర్వాత 2 కాళ్ళలోకి ఆయన మన కోసం భరించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మనం ఆనందంగా ఉన్నామా, బాధగా ఉన్నామా? ఆనందం వ్యక్తపరుస్తున్నామా, బాధను వ్యక్తపరుస్తున్నామా? ఏమోనండి, మీరేదో ఒకటి చెప్పండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా 2 ఉండాలి. ఒకటి, మన కోసం ఆయన బాధపడ్డారు కాబట్టి ఆ బాధలో మనం పాలు పంచుకోవాలి. రెండవది, ఆ బాధతో అక్కడలో కాదు, అది పరలోకానికి తీసుకువెళ్తుంది. ప్రభువు కూడా చేసింది అదే. మనలందరినీ ఆ సిలువలో నుండి తండ్రి వైపు నడిపించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుని ఆనాడు సిలువ వేసిన తేదీ ఏప్రిల్ 15వ తారీఖు. వాళ్ళ క్యాలెండర్ పరంగా యూదులు కాబట్టి నిస్సాన్ నెల అని ఉంటుంది. నిస్సాన్ నెల, వాళ్ళ నెలలో ఆ రోజు అంటే మనకి ఇప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు నాడు యేసు ప్రభుని సిలువ వేసి ఉన్నారు. అది వాళ్ళ క్యాలెండర్ పరంగా క్యాలిక్యులేట్ చేసి మనకు వేదాంత పండితులు ఇచ్చి ఉన్నారు. ఈరోజు మనం అక్కడి నుండి ఇంతవరకు ఇంతమంది నడుచుకుంటూ వచ్చామే. ఇక్కడ ఎంతమంది ఉంటారు? తర్వాత లెక్కండి, ఇప్పుడు లెక్కలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రదర్శించిన ఈ సిలువ పాటలు అనేవి భటులతో సహా భటులు, పిలాతు, యేసు ప్రభు, పుణ్యస్త్రీలు అందరితో కలిపి చేశారు. నిజంగా యేసు ప్రభు సమయంలో ఆయన మోస్తూ ఉన్నప్పుడు భటులే 350 మంది ఉన్నారు. ఎంతమంది? 350 మంది. ఎవరు నేను ఒకసారి, ఆయన ఒకసారి అందరూ ఏదో ఒక విధంగా కొడుతూనే ఉన్నారు. ఆవులు కొట్టడమే. 350 మంది భటులు యేసు ప్రభువుని కొడుతూనే ఉన్నారు. భటులే 350 మంది ఉంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది మనకు అర్థం కాదు. అది మీ ఊరికే వదిలేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.